శైలేంద్ర అయితే ఎండీ సీట్లో కూర్చోవడానికి రిషి రూమ్కి వచ్చి ఎండీ సీట్లో ఇలా కూర్చోబోతాడు. ఇంతలో వసుధర అక్కడ వచ్చి, ఆగండి, ఎవరు మీరు ఇక్కడ కూర్చోడానికి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా వసుధర అయితే లోపలికి వచ్చి దేవయానితో మీరు ఇక్కడ కూర్చోడానికి వీలు లేదని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆ సీట్ని పక్కన పెట్టేసి, ఇది రిషి సార్ స్థానం, రిషి సార్ సీటు, మీరు కూర్చోడానికి వీలు లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకైతే దేవయాని, ఎందుకు వీలు లేదు, ఇది మా సామ్రాజ్యం, మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేస్తామని చెప్పి దేవయాని అంటుంది. ఇది నా భర్త రిషిది, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, ఇది రిషి సార్ సీటు, మీరు దీని మీద కూర్చోడానికి వీలు లేదు అని చెప్పి గట్టిగా అంటుంది. ఆ మాటలకు శైలేంద్ర అలాగే దేవయాని వాళ్ళిద్దరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక దేవయాని అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వెవరే చెప్పడానికి, ఇది మా సామ్రాజ్యం అంటున్నాను కదా, పక్కకు తప్పుకో అని చెప్పి అంటుంది. ఇది నా సామ్రాజ్యం కూడా, రిషి సార్ నా మెడలో తాళి కట్టిన భార్యని, అతను నా భర్త, దీని మీద నాకు కూడా హక్కు ఉంటుంది, మీరు కూర్చోడానికి వీల్లేదన్నానా వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు దేవయాని అలాగే శైలేంద్ర వాళ్ళిద్దరూ అయితే మౌనంగా ఉండిపోతారు. ఏంటిది ఇలా రెచ్చిపోతుంది అని చెప్పి దేవయాని అనుకుంటూ ఉంటుంది. అవును, మీరెక్కడ కూర్చోడానికి అర్హులు కాదు, ఇక్కడ కూర్చోడానికి ఒక అర్హత, ఒక బాధ్యత, ఒక నియమం అంటూ ఉంటుంది, మీకు అవి ఏవీ లేవు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.